ఆచి చికెన్ మసాలా. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా నర్మెట నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదట విడతగా 1 ఎకరం ఉన్న రైతుల అకౌంట్లో నిధులు జమగానున్నాయి. ఇక రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2 ఎకరాలు ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇక 3 విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా నర్మెట నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మొదట విడతగా 1 ఎకరం ఉన్న రైతుల అకౌంట్లో నిధులు జమ కానున్నాయి. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2 ఎకరాలు ఏప్రిల్ నెలాఖరులోపు 3 విడతలుగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. 3 విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు. సో గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు త్వరలోనే అన్నదాతల అకౌంట్లలో జమ కానున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులకు సంబంధించినటువంటి కాసేపటి క్రితమే ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. సో కొద్ది రోజుల్లో కూడా రకరకాలుగా చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల్లోనే రైతు భరోసా ఉంటుందని చెప్పి ప్రచారం జరిగింది. సో ఎట్టకేలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగానే దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత దాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేసి రైతుల అకౌంట్ లో విడుదల చేయడానికి సిద్ధమైంది తెలుస్తుంది. సో దీంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లా నర్మెట నుంచి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, అదేవిధంగా దీంతో పాటుగా ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఆ జిల్లాకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. కాకపోతే ఆసక్తికర అంశం ఏంటంటే ఇది మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా, అందులోనూ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన సొంత నియోజకవర్గం నుంచే ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించినటువంటి యొక్క కార్యక్రమం పెట్టుకోవడంతో ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది రాజకీయంగా కూడా. సో మొత్తంగా కూడా రైతు భరోసా నిధుల విడుదలపై ఈ రోజు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి అధికారికంగా ఈ ప్రకటన విడుదల చేశారు. తొలి విడతగా మొత్తంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎవరికైతే 1 ఎకరం ఉంటుందో ఆ రైతులకు రైతు భరోసా కింద నిధులు విడుదల చేయబోతున్నారు. సో దాదాపుగా చూస్తే మొదటి విడతలో 3,590 కోట్లు నిధులు విడుదల చేయబోతున్నారు. ఇవి రైతుల అకౌంట్ లోకి బదిలీ కాబోతున్నాయి. సో ఒకటేసారి కాకుండా విడతల వారీగా 3 విడతలుగా ఈ యొక్క రైతు భరోసా నిధులను అర్హులైన అందరి అన్నదాతల అకౌంట్లలో జమ చేయనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో మొదటి విడతలో భాగంగా 70 లక్షల మంది రైతులకు కాగా మరోసారి 20 రోజుల గ్యాప్ లోనే, అంటే 3 వారాల గ్యాప్ తీసుకొని రెండో విడత కింద మరికొంతమంది రైతులకు ఎవరికైతే 2 ఎకరాలు ఉంటాయో ఆ 2 ఎకరాలకు సంబంధించిన రైతులకు అకౌంట్ లో 2,650 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతుంది. ఇక చివరిగా ఏప్రిల్ నెలాఖరు లోపు, అంటే ఏప్రిల్ చివరి కల్లా 3వ విడత కింద మిగతా వారిని అందరికీ రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నాయి. మొత్తంగా కూడా నిధుల సేకరణ కొంత ఆలస్యం అవడం వల్ల ఈ యొక్క ప్రక్రియ అంతా ఆలస్యమైందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో 3 విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాలోకి 9,000 కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయండి. సాధారణ అయితే ఇవి నవంబర్, డిసెంబర్ లో రైతులు పెట్టుబడి సాయం కింద రైతుల పంట వేసే టైంలో ఇవ్వాల్సింది. కానీ కొంత నిధుల సేకరణ ఆలస్యం కావడం, దాంట్లో పాటుగా ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ వచ్చిన ధర్మల సో ఒకవైపు నోటిఫికేషన్ అంటే ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉండడం వల్ల ఎన్నికలకు సంబంధించినటువంటి అంతా కూడా ఎన్నికలు రావడం వల్ల కాస్త మొత్తం నిధుల సేకరణకు, అదేవిధంగా ఈ ఎన్నికల సంబంధించినటువంటి నియమావళి ఉండడం వల్ల ఇక మొత్తం ప్రాసెస్ కాస్త ఆలస్యమే చివరాఖరికి ఇప్పుడు
రైతుల అకౌంట్ లోకి నిధులు విడుదల చేయబోతున్నారు. సో మరొక అంటే దాదాపు ఇవాళ 15వ తేదీ, సో ఆదివారం నెక్స్ట్ మళ్ళీ 22వ తేదీన మరుసటి నెక్స్ట్ సండే రోజు నెక్స్ట్ ఆదివారం రోజు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు. సో సుదీర్ఘంగా దాదాపు నెలల పాటు రైతులు అంతా కూడా ఎంతో ఆశపడి ఇది రైతు భరోసా నిధులపైన అంతా కూడా ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇటకేలకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులను రైతుల అకౌంట్ లోకి జమ చేయడానికి నిర్ణయించింది. సో 22వ తేదీన మొదలై ఏప్రిల్ చివరి కల్లా దాదాపు 22 నుంచి అంటే దాదాపు నెలన్నర రోజులు, దాదాపుగా 40 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన 9,000 కోట్లు అందరూ అర్హులైన రైతుల అందరికి కూడా అకౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. సో అల్టిమేట్ గా కొంత ప్రతిపక్షాల నుంచి ఇటీవల కాలంలో వరుసగా కొంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఆల్రెడీ పంటలు పెట్టుబడికి సంబంధించి పంటలు నాట్లు వేసే సమయం వదిలిపెట్టి కోతలు కోసే సమయం వస్తున్నా కూడా రైతు భరోసా నిధులు ఇవ్వడం లేదు. రైతు భరోసాలకు అన్నదాతలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ విఫలమైంది. పూర్తి స్థాయిలో ఆ రైతులకు డబ్బులు విడుదల చేయడంలో, అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైందని చెప్పేసి బీఆర్ఎస్ ఇటీవల కాలం తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు రైతుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే కొంత నిధుల సమీకరణ, ఎందుకంటే ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి, అప్పులకు సంబంధించినటువంటి వడ్డీ కడుతున్నాము. సో దానికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా కొంత ఆలస్యం అవుతుంది. అనుకున్నట్టుగానే ఆలస్యమైన ఖచ్చితంగా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని గతంలో ప్రకటించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి. సో వాటికి మరొకసారి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో 22వ తేదీ నుంచి రైతుల అకౌంట్లలో ఒక్కొక్కసారిగా విడుదల వారీగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. సో మరొక ఆసక్తికర అంశం ఏంటంటే రేపు అసెంబ్లీకి సంబంధించి సమావేశాలు మొదలు కాబోతున్నాయి. సో బడ్జెట్ సమావేశాలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రైతు భరోసా నిధులు తీసుకోవడం పట్ల కూడా కొంత రేపు అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి ఈ రైతు భరోసా నిధులపైన ఎట్లాగో విమర్శలు, ఆరోపణలు వస్తాయి కాబట్టి వాటికి ముందస్తు జాగ్రత్తగా అట్లాంటిది లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఈ వైపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా అయితే అన్నదాతలకు కాస్త ఆలస్యమైన రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ కావడం పట్ల అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.